ఇవన్నీ ఇచ్చాడు కనుక మనం స్తుతించాలా? లేకపోతే ఇవ్వకపోతే దేవుని ఏం చేయాలి? ఇచ్చాడు కనుక దేవునికి స్తోత్రం, అది ఇవ్వకపోతే. అందుకనే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనాకారుడైన దావీదు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అన్నాడు. ఒకటి, మనం దేవుని స్తుతించాలి. ఎందుకు అంటే ఆయన నామం పరిశుద్ధమైన నామము, ఆ నామమును మనం స్తుతించాలి. ఇంకొకటి, అసలు దేవుడు మనం ఎందుకు స్తుతించాలంటే దానికి రీజన్ ఏంటంటే, ఆయన దేవుడు కనుక మనం మనుషులము కనుక ఆయన స్తుతించాలి. హల్లెలూయా. దేవుని ఎందుకు స్తుతించాలంటే ఏదో చేశాడు కనుక దేవుని స్తోత్రం చెప్పాలనేది కాదు. చేశాడు కనుక స్తోత్రం చెప్పడం, స్తుతించడం మంచిదే, కాదంటలేదు, దాన్ని నేను ఎప్పుడు తప్పట్లేదు. కానీ అసలు దేవుని స్తుతించడానికి గల రీజన్ ఏంటంటే, ఆయన ఏదో చేస్తే కాదు, ఆయన దేవుడు కనుక ఆయన మనం స్తుతించాలి. దేవుడు కనుకనే స్తుతించాలి. అందుకే మనము దానియేలు గ్రంథంలోకి వెళ్తే, దానియేలు గ్రంథంలో ఒక సంఘటన మనం చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చివరి 2 లైన్ల నుంచి మనం చదువుదాము. వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఉన్నాడా అని రాజు పలికాడు. ఏమన్నాడు? వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడబోతున్నారు, ఇప్పుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎవరన్నా ఉన్నారా మీకు అని రాజు అడుగుతున్నారు. అందుకు ఈ భక్తులు ఇస్తున్న జవాబు ఏంటంటే, షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు, రాజు అని కూడా అనలేదు ఇక్కడ, నెబుకద్నెజరు ఇందుకు వచ్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేనన్న చింత మాకు లేదు. హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించడం అది అనవసరం. దాని గురించి నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, జవాబు చెప్పాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా, ఇక్కడ చూడండి, ఇప్పుడు అంటున్నాడు రాజా, రాజా నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమకు నమస్కారము చేయము. హల్లెలూయా. దేవుని స్తుతించడం ఎందుకు అంటే, ఇక్కడ మనం మేలును బట్టి దేవుని స్తుతించడమే అయితే, ఇప్పుడు వీళ్ళేం చేయాలి? దేవుని స్తుతించడం అంటే అర్థం ఏంటో తెలుసా సార్? దేవుని స్తుతించడం అంటే దేవానికి స్తోత్రం 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 అంటే కాదు. స్తుతించడం అంటే, దేవుని స్తుతించడం అంటే దేవుని గణపరచడం. హల్లెలూయా. దేవుని స్తుతించడం అంటే దేవుని గణపరచడం. అందుకంటే స్తుతి యాగములు అర్పించువాడు ఏం చేస్తున్నాడంట? నన్ను గణపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్తుతి యాగములు అర్పించేవాడు ఏం చేస్తాడంట? నన్ను గణపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని వారు స్తుతిస్తున్నారు. ఎలా స్తుతిస్తున్నారో తెలుసా? మా దేవుడు, మేము సేవించుచున్న దేవుడు
మండుచు ఉన్న ఈ అగ్ని గుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. దేవుని గణపరుస్తూ ఉన్నారు. అలాగే నీ వశమున పడకుండా కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి దేవుడు సమర్థుడు. నీ వశము నుండి తప్పించడానికి కూడా మా దేవుడు సమర్థుడు. కనుక ఒకవేళ ఈ అగ్నిలో నుంచి నీ వశము నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పించకపోయినా ఆయన దేవుడే కనుక మేము ఆయన్నే ఆరాధిస్తాం. నీ దేవతలను ఇక్కడ చూడండి, రాజు ఆజ్ఞాపించింది ఏంటంటే తను నిలబెట్టిన బంగారు ప్రతిమను సాష్టాంగ పడాలని చెప్పాడు. ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమకు సాష్టాంగ పడాలి అని చెప్పాడు. కానీ వీడు ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటారంటే, రాజా నీ దేవతలను మేము పూజింపము. ఎవరే? నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమకు కూడా మేము నమస్కారం చేయం. ఒకవేళ ఈ బొమ్మకే మొక్కం అనుకుంటున్నావేమో నీవు, ఈ బొమ్మకే నమస్కారం చేయమనుకుంటున్నావేమో నీవు, ఒకవేళ నీ దేవతలను తీసుకొచ్చేసి నీ దేవతల దగ్గర మొక్కుతారేమో అనుకుంటున్నావేమో, ముందే చెప్పేస్తున్నాం. మేము మా దేవుడు విడిపించుటకు రక్షించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు అయినా కానీ ఒకవేళ ఆయన నీ వచనం నుండి మమ్మల్ని తప్పించకపోయినా మేము మాత్రము ఏం చేయం? నీ దేవతలకు మొక్కం, నువ్వు నిలబెట్టిన బొమ్మకు నమస్కారం చేయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతించాలి. అందుకే ఇక్కడ అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నామము, దేవుని నామం ఏంటి? దేవుని నామం ఏంటి? ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? దేవుని పేరేంటి? మోషే అడిగాడు, అయ్యా నీ పేరేంటి? ఏ దేవుడు పంపించాడు అని చెప్తే వాళ్ళు అడిగితే నేను ఏం చెప్పాలి? నీ పేరు చెప్తామని అడిగాడు. అప్పుడు దేవుడు తన పేరు చెప్పాడు. ఏమని? నా పేరు ఉన్నవాడు, నా పేరు ఉన్నవాడు, నా పేరు ఉన్నాననేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, ఉన్నాననేవాడు. ఉన్నవాడు, ఉన్నాననేవాడు నన్ను పంపించాడని చెప్పు. హల్లెలూయా. ఎవరయ్యా ఆ దేవుడు? నిన్ను పంపించిన దేవుడు, మమ్మల్ని విడిపించుతానని చెప్పిన దేవుడు, విడిపించి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళమని చెప్పిన ఆ దేవుడు ఎవరయ్యా అని ఒకవేళ నీ ప్రజలు ఇశ్రాయేలు అడిగితే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఉన్నా దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఎక్కడ ఎప్పుడైనా ఏంటయ్యా ఉన్నావా అని అడిగితే ఉన్నాను అనే దేవుడు అంట. హల్లెలూయా కదా, ఎంత గొప్ప సంగతి. ఆయన పేరేంటి? ఉన్న దేవుడు. అంటే లేని దేవుడు కాదు ఈయన. అర్థమైందా? ఈయన లేని దేవుడు కాదు, ఉన్న దేవుడు. ఉన్న దేవుడు, ఉన్న దేవుడు. ఎప్పుడు? భూతకాలములో, వర్తమాన కాలములో, భవిష్యత్తు కాలములో ఉన్న దేవుడు. జరిగిపోయిన కాలములో ఉన్న దేవుడు, జరుగుతున్న కాలములో ఉన్న దేవుడు, జరగబోవు కాలములో కూడా ఉన్న దేవుడు. అల్ఫ ఒమేగా, ఆదియు అంతమునై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఉన్న దేవుడు. ఒకవేళ మొరపెట్టి నువ్వు కష్టంలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, శోధనలో ఉండి, బాధల్లో ఉండి, ఓదార్పు లేని పరిస్థితిలో ఉండి
ఆదరణ లేని పరిస్థితుల్లో ఉండి, దిక్కుతోసని పరిస్థితుల్లో ఉండి, ఏ దిక్కు తెలియని స్థితిలో ఉండి, ఏ గమ్యము కానరాని పరిస్థితిలో నీవు ఉండి, దేవా నీవు ఉన్నావా, ఎక్కడున్నావు అంటే అని అంటాడు, నేను నీ పక్కనే ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను. యేసు ప్రభు తన శిష్యులను ఆయన ఈ లోకము నుండి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులకు ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చూస్తే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. ఉన్నాను, 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 ఉన్నాను. ఆయన పేరు ఉన్నవాడు. అందుకే ఆయన ఉన్నవాడు. తన ప్రాణంతో చెప్తున్నాడు భక్తుడు, నా ప్రాణమా ఉన్న దేవుని ఆరాధించుము, నీతో ఉన్న దేవుని ఆరాధించుము, నిన్ను చూస్తున్న దేవుని ఆరాధించుము, నేను ఉన్నానని చెప్పే దేవుని ఆరాధించు. నా అంతరంగములో ఉన్న సమస్త ఆ నామము పరిశుద్ధ నామము, ఆ నామము నాతో ఉన్న నామము, ఆ నామము నాకు తోడుగా ఉన్న నామము, ఆ నామము నా కష్టాలు నాతో ఉన్న నామము, ఆ నామము నా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని గుండములో ఉండగా అగ్ని గుండములో వారితో ఉన్న నామం. హల్లెలూయా. సింహాల బోనులో దానియేలుతో ఉన్న నామం, అపోస్తలులతో తోడుగా ఉన్న నామం. వారు వెళ్ళి మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తే, వారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉండగా వెనువెంట జరుగుతూ ఉన్న అద్భుతముల ద్వారా దేవుడు వారు ప్రకటించిన వాక్యమును స్థిరపరిచెను. వెనువెంటనే ఉన్నారట. హల్లెలూయా. వారు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా వెనువెంట జరుగుతున్న అద్భుతాలు. ఎలా జరుగుతున్నాయి అద్భుతాలు? ఆయన వెనువెంట ఉండి, వారు వెనువెంట ఉండి అద్భుతాలను జరిగిస్తూ వారు ప్రకటించిన సువార్త స్థిరపరిచాడు. హల్లెలూయా. కనుక ఈ దేవుడు మనతో ఉన్నాడు గనక, మనతో ఉండే దేవుడు గనక, ఆయన దేవుడు గనక మనం దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆయన పరిశుద్ధ నామమును స్మరించు. 2వ వచనంలోకి వస్తే, నా ప్రాణమా, మళ్ళా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఒకటి ఆయన స్తుతించాలి. రెండవది ఈ 2వ వచనంలో అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. స్తుతించడం, ఆయన నామాన్ని స్తుతించాలి. ఆయన నీ జీవితంలో కార్యం జరిగినా జరగకపోయినా ఆయన దేవుడు కాబట్టి, మనము ఆయన చేత సృష్టింపబడిన మానవులం కాబట్టి, ఆయన చేతి పని అయి ఉన్న వారము కాబట్టి, 1వ కీర్తనలో అంటాడు, ఆయన చేతి పని అయి ఉన్న మనము, ఆయనే మనలను సృజించెను. కనుక ఆయనే మనల్ని సృజించాడు గనక, ఆయనే మనకు రూపొందించాడు గనక, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు గనక, ఆయనే మనకు ఆధారమై ఉన్నాడు కనుక ఆయన మనం స్తుతించాలి. తర్వాత ఆయన చేసిన మేలు చేశాడో చేయలేదో పక్కన పెట్టేసి, మేలు ఒకవేళ చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు, కానీ ఆయన దేవుడు కనుక మనం దేవునిగా ఆరాధించాలి, దేవునిగా స్తుతించాలి. తర్వాత ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఉపకారమును మర్చిపోవాడు
ఎలాంటి వాడంటే ఏడు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే వారితో సమానం. ఏడు దాటేసాం కాబట్టి ఇక దీంతో మనకు పని లేదని చెప్పి తగలబెట్టేశారు. మంచిదే, ఏడు దాటావు, తెప్ప తగలబెట్టావు, బాగానే ఉంది. మరోసారి మళ్ళీ ఆ ఏడు దాటాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే దేని మీద వస్తావు, అప్పుడేం చేస్తావు? ఉన్నా తెప్ప తగలబెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఎలా దాటుతావు? దేవుడు కృప కలిగిన వాడు గనక, దేవుడు కృప కలిగిన దేవుడు గనక ఆయన నామము యెహోవా అనే నామము కృప కలిగిన నామం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్తే ఆదికాండం 1వ అధ్యాయం అంతటిలో 31 సార్లు దేవుడు 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 అనే మాటే పలుకు వస్తుంది అని యెహోవా అనే మాట రాదు. ఎప్పుడైతే దేవుడు మానవుని పట్ల కృప చూపించాడో, ఎప్పుడైతే మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, మానవునికి చాటైన సహాయాన్ని చేయాలని ఆలోచించాడో, అప్పుడు దేవుని పేరులో దేవుడు అనే పదానికి యెహోవా అని చేర్చబడినది. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయంలో ఆ దేవుడైన యెహోవా, హల్లెలూయా, దేవుడైన యెహోవా, మనుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని, మనుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక ఆ మనుషుడికి సాటి అయిన సహాయం చేయాలని కృప చూపించాడు. హల్లెలూయా. సృష్టించినప్పుడు, సృష్టికర్తగా ఉన్నప్పుడు ఆయన గురించి మనం చెప్పినది ఏంటంటే 31 సార్లు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 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 అనే మాట్లాడారు. కానీ 2వ అధ్యాయానికి వచ్చేసరికి 2వ అధ్యాయంలో మనుషుడు ఒంటరి అయిపోయాడు గనక, మనుషుడు ఒంటరిగా ఉన్నాడు గనక మనుషుని పట్ల దేవుడు కృప చూపించి, అప్పుడు దేవుడు మనుషునికి సాటి అయిన సహాయాన్ని చేయాలని ఆలోచించినప్పుడు ఆ ఆలోచనలకు దేవుని నామము యెహోవా అని చెప్పారు. అది కృప కలిగిన